ఫ్రెండ్స్, ఎర్రచందనం కోట్ల రూపాయల సంపదను సృష్టించే అద్భుతమైన చెట్లు ఎర్రచందనం కాదండి, ఎర్ర బంగారం. మైలవరంలో మన హర్షిత డెవలపర్స్ వారు ఎర్రచందనం లేఅవుట్లు వేసి అతి తక్కువ ధరలకు అత్యధిక సంపదను సృష్టించేస్తుంది. సో మన తెలుగు రాష్ట్రాల్లో గత 6 సంవత్సరాలుగా ఎర్రచందనం సాగు విస్తరిస్తుందండి. ధరలో బంగారంతో పోటీ పడుతుంది కేవలం ఎర్రచందనం మాత్రమే. అలాగే ఎర్రచందనం మొక్క నాటిన 2 సంవత్సరాల నుండి 2 సంవత్సరాల వరకు ఎటువంటి అవాంతరాలు రాకుండా చూసుకుంటే చాలు. 10 ఏళ్ళ దాటిన తర్వాత చాలా బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. సో 10-12 ఏళ్ళ వరకు 300 నుండి 500 కేజీల వరకు పైగా దిగుబడి వస్తుందండి. ప్రధానంగా మనకి ఆ చెట్టు ఎర్రచందనం అనేది 10 మీటర్ల వరకు చెట్టు వస్తుందండి. ఆ కాండం 1 మీటర్ నుండి 1.5 మీటర్ల వరకు వచ్చే అవకాశం ఉంది. సో ఈ ఎర్రచందనం అనేది మనం 2 సంవత్సరాల వరకు కాపాడుకోవాలండి. దాన్ని ఏంటంటే ఎటువంటి అవాంతరాలు రాకుండా చూసుకోవాలంటే దానికి గాను చెదలు పట్టకుండా, పురుగులు పట్టకుండా, పురుగులు నాశనం చేయకుండా గుళికలేసి సాగు చేయడం జరుగుతుంది కంపెనీ వారు. సో అలాగే ఈ ఎర్రచందనం చెట్టు కాండానికి బలం ఏ విధంగా జరుగుతుంది, సాగు అనేది ఫాస్ట్గా గ్రోత్ అనేది ఎలాగొస్తుంది అంటే విరివిగా పెరుగుతున్న మొక్కలు ఉన్నాయి, విరివిగా పెరుగుతున్న కొమ్మలు ఉన్నాయి. ఆ కొమ్మల్ని ఎప్పటికప్పుడు కట్ చేయడం వల్ల దానికి చేకూరే బలం ఈ కాండానికి చేకూరేలాగా ఫాస్ట్గా గ్రోత్ అనేది వచ్చేలాగా, అభివృద్ధి చెందేలాగా సాగు చేయడం జరుగుతుంది. సో ఈ వెంచర్స్లో 24/7 సెక్యూరిటీ ఉంటుంది, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది, ఒక గెస్ట్ హౌస్ ఇస్తారు, డ్రిప్ సిస్టమ్ ద్వారా వాటర్ ఫామ్ అవుతుంది, వాటర్ ఫ్లో అవుతుంది. అలాగే మనకి పిల్లలు చిల్డ్రన్స్ ఆడుకునేడానికి ప్లే ఏరియా ఉంటుంది. సో ఇంకా ఏంటంటే మనకి ఈ చెట్లు అనేది ఒక 8 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చిన తర్వాత దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నంబరింగ్ వేసుకుంటారండి. ఆ నంబరింగ్ వేసుకున్న తర్వాత మనకి ఆ చెట్టు అనేది ఎప్పటికైనా కానీ కటింగ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఒక గ్రూప్గా, కమ్యూనిటీగా ఉండటం వల్ల మొత్తం కలిపి ఆ చెట్లు అనేది మనం ఆ ఎర్రచందనం అనేది, ఆ దుంగలు అనేది మనం గవర్నమెంట్ అప్రూవల్తో, గవర్నమెంట్ సహకారంతోనే వాటిని అమ్మడం జరుగుతుంది. సో ఇది 50-50 రేషియో ద్వారా కంపెనీకిను కస్టమర్కి అందజేయడం జరుగుతుంది. సో దీని గురించి ఏమైనా ఇతర వివరాల కొరకు స్క్రీన్ మీద నా నంబర్ ఉంటుంది, కాల్ చేయండి. థ్యాంక్ యూ.